మకన, ఓట్స్, అటుకులు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ మనము 1 by 1 రోస్ట్ చేసుకున్నామే. ఫస్ట్ మకన రోస్ట్ చేసుకున్నాము. క్రిస్పీ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఓట్స్ రోస్ట్ చేసుకున్నాము. అమ్మయ్య అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పోహా కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు. ఈ జీడిపప్పు కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి చూడండి ఈ విధంగా. ఆ తర్వాత వచ్చేసి బాదంని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కలిపేయాలి. ఇవన్నీ కలిపినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. అన్నీ కలిసిపోయాయి కదా. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంత స్మూత్గా ఉండాలి. ఎంత స్మూత్గా ఉందో కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేరే బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ పైన పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపినప్పుడే మన సెర్లాక్ అనేది ఉండలు లేకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఈ సెర్లాక్ని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సూపర్. నేను ఇంకా లేవలేదని చెప్పేసి మా మమ్మీ ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంది. ఇది ఒక 1 month వరకు ఖరాబ్ కాదు. అమ్మయ్య నేను లేచేసాను. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? నేను మీ శరవణ్ణి. మమ్మీ నాకు ఆకలి అవుతుంది. నా సెర్లాక్ తే మమ్మీ. ఫస్ట్ కొన్ని వాటర్ తాగాక మా మమ్మీ సెర్లాక్ తినిపించడం స్టార్ట్ చేసింది. వావ్ మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ. నాకు డైలీ ఇదే పెట్టు మమ్మీ. నాకు చాలా నచ్చింది మమ్మీ. ఇది వెయిట్ గెయిన్కి, హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా మీ పిల్లలకు పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసేయండి. చాలా హెల్తీ ఫుడ్ కదా. మరి మంచి మంచి ఫుడ్ రెసిపీ కోసం, నా ఫన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడండి. చాలా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బై.